భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రైవేటు పాఠశాల కళాశాలల బస్సులపై ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్ సనవ భాస్కర్, అలాగే ఎస్ఆర్ డిగ్రీ కళాశాల బస్సు డ్రైవర్ మేడి అజయ్ మద్యం సేవించినట్లు గుర్తించారు. పోలీసులు వీరిపై 185 మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పోలీసులు కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారు శ్రీ బి రోహిత్ రాజ్ ఐపీఎస్ఆర్ ఆదేశాల మేరకు మరియు కొత్తగూడెం డిఎస్పీ గారు శ్రీ ఎల్ ఆదినారాయణ సార్ సూచనల మేరకు ఈరోజు కొత్తగూడెం పట్టణంలో కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో స్కూల్ బస్సెస్ అండ్ కాలేజ్ బస్సెస్ డ్రైవర్స్కి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలో కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పాల్వంచ బస్ డ్రైవర్ ఎస్ భాస్కర్ మరియు అదేవిధంగా ఎస్ఆర్డిజి జూనియర్ కాలేజ్ కొత్తగూడెం బస్ డ్రైవర్ ఎం అజయ్ కుమార్ వీరిద్దరు కూడా ఆల్కహాల్ తాగి బస్సు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడడం జరిగింది. వీరిపై సెక్షన్ 185 ఎంబీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి వారికి బస్సులను ఆల్టర్నేట్ డ్రైవర్స్కి బస్సులు ఇచ్చి పంపించడం జరిగింది. స్కూల్ యాజమాన్యానికి మరియు అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలకి తెలియజేసింది ఏమనగా బస్సు డ్రైవర్స్కి ఇచ్చే ముందు వారికి ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ ద్వారా చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇవ్వవలసిందిగా పోలీస్ వారి తరపు నుంచి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి ఏదైనా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ ఆల్కహాల్ తాగి బస్సు నడిపితే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.